ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే జ్ఞానము, నేను అంటే ఆత్మ. కానీ ఇప్పుడు నేను అంటే నీకు ఇప్పుడు దేహాత్మ బుద్ధి కలుగుతుంది, అంటే ఒక వ్యక్తి భావన కలుగుతుంది, ఒక శవబుద్ధి కలుగుతుంది. నేను అంటే ఈ శరీరము అని భావన కలుగుతుంది. ఈ దేహాత్మ బుద్ధితో అంటే ఈ అహంకారంతో నీవు నీ స్వరూపమైన ఆత్మని నీవు తెలుసుకోలేవు, ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే అసలు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. అసలు అహంకారము పుట్టనే లేదు. అన్ని వేదాలు, అన్ని శాస్త్రాల యొక్క సారము ఈ అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల యొక్క లక్ష్యము. అహంకారము అంటే ఈ మాయా నేను కనుక ఉంటే అప్పుడు అహంకారమనే నేను, ఆత్మ అనే నేను, రెండు నేనులు ఉండాలి. అలా ఉండటానికి వీల్లేదు. భగవాన్ కూడా ఏం చెప్తారంటే ఉన్నది ఒకటే నేను. ఒకవేళ అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు. అందుకే ఈ మాయా నేను అంటే ఈ వ్యక్తి భావన కలిగిన ఈ నేను ఉన్నదేమో చూడు, అది ఉద్భవించిందేమో విచారణతో నీవు దానిని గమనించు అంటారు. ఈ నేను అనేది ఉన్నప్పుడే నీవు దేహానివన్న భావం ఉంటుంది. వాడు వెంకన్న అని, వీడు రామన్న అని నీకు తెలుస్తూ ఉంటుంది. అంటే నేను ఫలానా వాణ్ణి అని నీవు అనుకుంటూ ఉంటావు భావన చేత. అంటే నీవు ఈ మాయా నేను పరిమితమైన జ్ఞానం. ఇది పూర్ణ జ్ఞానము యొక్క అభాస కాంతిలో ఈ మాయా నేను చైతన్యవంతం అవుతుంది. నిజానికి దానికి ఉనికి లేదు. ఇది ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మాయానేనికి అటు దేహము అంటుంది, కానీ దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు. మళ్ళీ మనస్సు అంటుంది, ఒక్కొక్కసారి అది మనస్సు అంటుంది, ఒక్కొక్కసారి దేహము అంటుంది. ఆ దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, మనస్సుకి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు. ఇది పరిమితమైన జ్ఞానంతో అన్నీ పరిమితమై ఉంటుంది. దేహానికి పరిమితం అవుతుంది, వస్తువుకి పరిమితం అవుతుంది, కాలాలకి పరిమితం అవుతుంది. నేను ఫలానా వ్యక్తిని, ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా దేశానికి సంబంధించిన వాడిని, నేను ఫలానా జాతికి సంబంధించిన వాడిని, నేను ఫలానా మతానికి సంబంధించిన వాడిని అని భావిస్తూ ఉంటుంది. ఇవన్నీ కేవలము ఈ భావనలే, ఆలోచనలే. దీనికి కారణము ఈ అహంకారం వల్ల కలిగింది. అది సాపేక్షం మాత్రమే. సాపేక్ష జ్ఞానానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి, కానీ పరిపూర్ణమైన జ్ఞానానికి ఎటువంటి కార్యకారణ సంబంధాలు ఉండవు. కాబట్టి ఆత్మ అనే నేను, మాయా అనే నేను, వ్యక్తి భావన అనే నేను, రెండు నేనులు ఉండవు. ఆత్మ విషయంలో తెలుసుకోవటం గురించి పలికాము అంటే ఇద్దరు ఉండాలి అన్నమాట. ఒకటి ఆత్మని తెలుసుకునే నేను, రెండవది తెలియబడే నేను. ఇవి కాక తెలుసుకోవటం అనే కార్యము కూడా ఉండాలి. సాక్షాత్కారమని మనమనే స్థితి కేవలము తానుగా ఉండటమే. దేనిని తెలుసుకోవటం కానీ ఏదైనా అవటం కానీ కాదు. ఎవరి గురించైనా సాక్షాత్కారం పొందాడని అంటే అతడు నిత్యుడన్నమాటే. ఆ స్థితిని వర్ణించలేము, ఆ స్థితే అతడన్నమాట. అయితే ఒకటి, మనం సాక్షాత్కారం అనే మాటని యథాపలంగా అంటాం, అంతకంటే మంచి పదం లేక. ఎల్లవేళలా ఏది సంస్థితమైన సత్యమో దానిని సాధించేదేమిటి? నీవు అదే ఉన్నావు, కానీ నీకు అది తెలియబడటం లేదు. నిజానికి ఈ వ్యక్తి భావనతో నీవు దాన్ని తెలుసుకోలేవు. అలాగే
నీవు వేదాల్ని అధ్యయనం చేయటం వల్ల కానీ, నీ యొక్క బుద్ధి కుశలత వల్ల కానీ, అపారమైన పాండిత్యం చేత కానీ ఈ ఆత్మజ్ఞానం పొందబడదు. నీ మనస్సుకి కానీ, నీ ఇంద్రియాలకు కానీ, నీ దేహానికి కానీ అది అందదు. అంటే నీ మనస్సుతో ఆత్మని నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు. అది నీకు విడిగా లేదు. నీకన్నా విడిగా ఏదన్నా వస్తువు ఉంటే నీవు దాన్ని నీ యొక్క పరిమితమైన జ్ఞానంతో నీవు దాన్ని తెలుసుకోవచ్చు. కానీ నీవు అదే ఉన్నావు. అందుకని నీకు అది బయట నుంచి తెలియబడదు. అంటే నీవు విడిగా దాన్ని తెలుసుకోలేవు. నువ్వే ఎరుక. నీకు మరొక పేరే ఎరుక. నీవే ఎరుకవు కనుక దానిని సంపాదించుకోవలసిన అవసరం కానీ, పెంచుకోవలసిన అవసరం కానీ లేదు. ఇతర విషయాల గురించి అంటే అనాత్మమైన వాటి ఎరుకను విడవాలి. నీవు చెయ్యవలసిందంతా అదే. వాటి గురించి ఎరుక విడనాడితే మిగిలేది స్వచ్ఛమైన ఎరుకే. అదే ఆత్మ. అలాగే ఆత్మ ఎవరిని వరిస్తుందో, ఎవరిని ఎన్నుకుంటుందో అది అతడి చేత ఆత్మ పొందబడుతుంది తప్ప, అంటే ఆత్మ తనకు తానుగా ప్రకటితమవ్వాలి తప్ప ఒక వ్యక్తిగా నీవు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే రెండు నేనులు లేవు. ఉన్నది ఒకటే నేను, ఒకటే మనస్సు. ఇప్పుడు ఉన్న ఈ మాయా నేను అది మిథ్య, అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలగచేస్తుంది. నిజానికి అది లేదు, ఒక కల్పితము. ముచ్చపు చిప్పలో వెండి వలె అది కల్పితము. మీకు ఎండమావులు తెలుసు కదా. మీరు మంచి ఎండ సమయంలో ఒక తారు రోడ్డు మీద మనం నిలబడినప్పుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ నీరు ఉండదు. ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను మనము ఎండమావులు అంటాము. అంటే అక్కడ నీరు ఉన్నట్టు, నీటి యొక్క మడుగు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నీవు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. ఇదంతా భ్రమ. ఒక మాయా నీటి మావులు కల్పితము అయినట్టు ఇక్కడ మాయా అహంకారము కల్పితమైంది. నీవు విచారిస్తే అది అక్కడ ఉండదు. నీవు విచారణ చేయనంత వరకు అది నిజమనే భావిస్తూ ఉంటావు, అది సత్యమనే భావిస్తూ ఉంటావు. నేను అంటే నీకు దేహాత్మ బుద్ధి, అంటే దేహ భావన కలిగింది కదా, అది నిజమనే భావిస్తూ ఉంటావు. అదంతా మాయా కల్పితమని నీకు తెలియదు. అందుకే భగవాను ఈ నేను ఎవరనే విచారణ బలపరుస్తూ ఉంటారు. నేనెవరని అని కానీ, ఈ నేను ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అని కానీ తనని తాను ప్రశ్నించుకోమనేవారు. ఈ శరీరము మనస్సు చేసే వ్యాపకాలకన్నింటికీ తానే మూల కారణమని భావించే నేనుని ఎల్లవేళలా గమనించటమే అంతిమ లక్ష్యం అనేవారు. నీవు నీ నిజస్థితిలోనే ఉన్నావు. నీవు ఆత్మవై ఉన్నావు. నీ నిజస్థితిలో ఉండటానికి నీకు ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు. అది ఎప్పుడూ ఉండేదే, అనుభవ సిద్ధమే. అందుకే భగవాన్ రమణులు కూడా ఈ విచారణ చెయ్యమంటారు. నేను అనే భావంపై సావధానము, ఎరుక ఒక సున్నితమైన పద్ధతి. మనస్సుని నిగ్రహించటానికి అవలంబించే ఇతర కఠిన అభ్యాసాల అవసరాన్ని దాటేస్తుంది అంటారు. ఇది ఏకాగ్రతకి సంబంధించిన అభ్యాసం కాదు. అన్ని భావాలని అణిచివేసే పద్ధతి కాదు. మనస్సు ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఆ మూల స్థానం గురించిన ఎరుకనే ఇది ఆహ్వానిస్తుంది అంటారు. ఆత్మవిచార పద్ధతి లక్ష్యము మనస్సు యొక్క మూలాన్ని ఎరిగి అందులో లీనమవటం. తన నిజస్థితి గురించి ఎరుక కలిగి దానికి భిన్నమైన వాటి పట్ల ఆసక్తిని ఉపసంహరించుకోవటం. ప్రారంభ దశలో భావం నుంచి భావించేవాని పట్ల అవధానం కలగటానికి ప్రయత్నం చేయవలసి వస్తుంది. నేను అనే అనుభూతికి సంబంధించిన ఎరుక బాగా స్థిరపడిన తరువాత
ఇంకా ప్రయత్నము అవసరమే. అప్పటి నుంచి సంస్థితమై ఉండటమే కానీ ప్రయత్నమంటూ ఏమీ ఉండదు. ఇది అనాయాసంగా సంస్థితమవటమే, ప్రయాసపడటం కాదు అంటారు. అంటే ఇప్పుడు నువ్వు మనస్సువి అనుకుంటున్నావు కదా. మనస్సు అంటే ఏంటి? ఆలోచనల యొక్క సమూహం తప్ప మరేమీ కాదు. ఈ ఆలోచనలన్నిటికీ వెనుక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అది నేను అనే భావం. అదే నువ్వన్నమాట. నేను అనే భావాన్ని మొదటి భావము అనుకుంటే దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావుండదు అంటారు. కాబట్టి ఈ ఆత్మ నేనుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఎప్పుడూ ఇప్పుడే ఉంటే నాకెందుకు తెలియట్లేదు అంటావు కదా. అదే అసలు సంగతి. అది తెలియటం లేదని అనేది ఎవరు? అసలు నేను అంటుందా? అది అనదు. అనేది ఈ మాయా నేను, ఈ నకిలీ నేనే ఆటంకం. అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి. అంటే నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావము కూడా సాక్షాత్కారానికి అవరోధం అంటారు భగవాన్. అది సాక్షాత్కారం అయ్యే ఉంది, ఇంకా సాక్షాత్కారం అవ్వాల్సిందేమీ లేదు. అట్లాగే అయితే కొత్తగా సాక్షాత్కారం అవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అది లేకపోతే ఇక ముందెప్పుడో ఉండాలన్నమాట. పుట్టిందేదో చావక మానదు. సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు. కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు. అది నిత్యమైనదే. ఎటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు. ఏంట అడ్డంకి? ఈ ఆలోచనలే నీకు అడ్డు. మనము ఇక్కడ చేయవలసింది కూడా అదే చెప్తున్నారు భగవాన్. మనం అన్వేషించేది అదే. మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులని తొలగించుకోవటం. ఈ అవిద్యని అధిగమించు, అంతా బాగుంటుంది. నేను అనే భావమే ఈ అవిద్య. దాని మూలమేదో కనుక్కో, అది మాయమవుతుంది. ఎందుకంటే నేనున్నాని అని ఈ దేహము అనదు. అలాగే నేనున్నానని అది ఆత్మ చెప్పదు. ఈ మధ్యలో ఈ అహంకారము అటు చిత్తు కాక ఇటు జడము కాక మధ్యలో ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు. అది అనుగ్రహం చేత అది లేదని మాయమైపోతుందని నీకే తెలుస్తుంది. అంటే నీకే అంటే ఇక్కడ ఈ మాయా నేనుని నిలబెట్టి ఆత్మ ప్రకాశించదు. ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే. కాబట్టి నీవు ఆత్మవై ఉన్నావు. ఇక్కడ నీవు సిద్ధించి ఉన్నావు. ఇది సిద్ధించిన సద్వస్తువు, ఆల్రెడీ సిద్ధించి ఉంది. నీవు కొత్తగా పొందేదేమీ లేదు. ఇక్కడ కొత్తగా తెచ్చుకునేది కూడా ఏమీ లేదు. ఇక్కడ చేయవలసిందల్లా ఈ అడ్డంకి తొలగించుకోవటమే. అంటే నిజానికి అడ్డంకి తొలగించుకోవటం అంటే అది ఉందేమో, అసలు ఆ అడ్డంకి ఉందేమో అన్న విచారణ చేయమంటున్నారు. ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి నేనెవరు అన్న విచారణ ప్రారంభిస్తే ఈ మాయా నేను తలకిందులుగా పడిపోయి అక్కడ ఆత్మ అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతో జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞాన వృత్తి చేరిందో అప్పుడు వెంటనే ఈ భ్రమ తొలగిపోతుంది. అంటే అప్పటిదాకా నేను అంటే నీకు ఆ దేహ భావన స్ఫురించింది కదా. ఆ పరిమితమైన జ్ఞానంతో నీవు నేనంటే దేహం అనుకునేవాడివి. ఎప్పుడైతే నీకు ఆ జ్ఞాన వృత్తి చేరిందో
ఈ అజ్ఞాన వృత్తి తొలగిపోతుంది. అంటే ఈ భ్రాంతి తొలగిపోతుంది. నేను అంటే దేహము అనే భ్రాంతి, ఆ భావన తొలగిపోతుంది. అప్పుడు అక్కడ ఉండేది పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే. నేనున్నాను అన్న అహం స్ఫురణ మాత్రమే ఉంటుంది. అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే, కానీ ఈ వ్యక్తి భావన ఉంచి ఆత్మ ప్రకాశించదు. ఎట్టయితే సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయో, అలాగే ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఈ అహంభావము, ఈ అహంకారము, అంటే ఈ భ్రమ తొలగిపోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతుంది. ఇక్కడ అనుగ్రహం అంటే ఆత్మే. ఆత్మ అన్నా, అనుగ్రహం అన్నా, గురువన్నా, మౌనమన్నా అంతా ఒకటే. ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్న స్థితే అనుగ్రహము. నిజానికి ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే పరిపూర్ణమైన జ్ఞానము, ఉన్నదే ఎరుక. లేనిది అహంకారము, అహంభావము, లేనిది ప్రపంచము, లేనిది జీవుడు, లేనిది జగత్తు. అందుకే భగవాన్ అంటారు, జీవ జగత్ ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాతృలు. వారు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి నశిస్తారు. ఎందుకంటే ఆత్మస్థితిలో అసలు అన్యత్వానికి తావులేదు, అజ్ఞానానికి తావులేదు. కాబట్టి ఆత్మస్థితిలో ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే, ఉన్నది నేనున్నాను అన్న అహంస్ఫురణ మాత్రమే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.